హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు దుబాయ్లో ఉన్నాం కదా, ఆల్మోస్ట్ మనం ప్రాపర్టీ షో అయితే చాలా సక్సెస్ఫుల్గా జరుగుతోంది. ఇక్కడ చాలామంది ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క వెంచర్స్ గురించి డీటెయిల్స్ చెప్తూ ఉన్నారు. రైట్ నాతో పాటు జేబీ ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు చాలా వరకు డెవలపర్స్ ఎక్కువగా డెవలప్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పటికీ కస్టమర్ సాటిస్ఫాక్షన్తో ట్రస్ట్తో ముందుకెళ్తున్నారు. రైట్ నాతో పాటు జేబీ ఇన్ఫ్రా మార్కెటింగ్ డైరెక్టర్స్ సురేందర్, చంద్రశేఖర్ నాతో పాటు ఉన్నారు. అస్సలు లేట్ చేయదు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ బోత్ ఆఫ్ యూ. హలో. యా హలో. ఇప్పుడు నేను వెల్కమ్ టు దుబాయ్ అని చెప్పాలా? అవివి అనండి, వెల్కమ్ టు దుబాయ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం దుబాయ్లో ఉన్నాం కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? స్టార్ట్ విత్ యూ. ఫ్యాంటాస్టిక్. దుబాయ్ ఇట్ సెల్ఫ్ రియల్ ఎస్టేట్. వెన్ యూ నేమ్ అబౌట్ లైక్ బుర్జ్ ఖలీఫా, పామ్ జుమరియా, ప్లస్ మనకు దుబాయ్ ఫ్యూచర్ సిటీ, మిరాకిల్ గార్డెన్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. సో దుబాయ్ లో కొత్తగా మన రియల్ ఎస్టేట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నది కూడా అదొక్కటే ప్రపంచాన్ని అంతా నడిపిస్తుంది. వీళ్ళని నెంబర్ 1 లో కూడా నిలబెట్టడానికి ఒక బెస్ట్ రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. డన్, థ్యాంక్ యూ. అండ్ చంద్రశేఖర్ గారు, సో మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ప్లానెట్ వన్ వాళ్ళు అందరినీ ఒక చోట గ్యాదర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ గురించి సే సంథింగ్. యాక్చువల్గా ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది. తర్వాత ఈ ఈవెంట్ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ సుమన్ టీవీ ఆల్సో. అండ్ మా జేబీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ 25 years old కంపెనీ. వీ హ్యావ్ 25,000 అబోవ్ హ్యాపీ కస్టమర్స్ మా దగ్గర ఉండడం జరిగింది. తర్వాత మన సైట్స్ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. ఒకటి విజయవాడ హైవే చౌటుపల్లి దగ్గర ఒక వెంచర్ ఉంది. అదేవిధంగా 5 సాటిలైట్ టౌన్షిప్ అండ్ ఇబ్రహీంపట్నంలో ఒక టౌన్షిప్ ఉంది. అదేవిధంగా ఆదిపట్ల కొంగరకలాన్ దగ్గర మనకు 2 సైట్లు ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు మోమిన్పేట అండ్ వికారాబాద్ దగ్గర కూడా, ఇవన్నీ కూడా ఇస్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ పెద్ద సాటో టౌన్షిప్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే సురేందర్ గారు, మెయిన్గా ఏంటంటే జేబీ ఇన్ఫ్రాలు బయట ఉన్నటువంటి రియల్ ఎస్టేట్స్కి అంటే ఇక్కడ మన జేబీ ఇన్ఫ్రాకి డిఫరెన్స్ ఏంటి అసలు బేసికల్గా? దెర్ ఆర్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ రియల్ ఎస్టేట్, బట్ ఇన్ ఓపెన్ ప్లాటింగ్ అండ్ డెవలప్మెంట్ వీఆర్ నెంబర్ 1. సో దెర్ ఇస్ నో డౌట్. సో ఇది మేము చెప్పుకుంటుంది కాదు, ఏషియా అవుట్లుక్ బిజినెస్లో వీఆర్ టాప్ 6th ప్లేస్లో ఉన్నాం. హైదరాబాద్లో నెంబర్ 1. ద రీజన్ ఫర్ దిస్ ఈస్, ప్లాట్ అంటే ఏదో 4 రాళ్ళు పెట్టేసి ఇక విరుగుతుంది పో అంటే, నాకు తెలిసి వీళ్ళు దుబాయ్ నుంచి ఇంటికి వచ్చేలోపు గడ్డి విరుగుతుంది తప్పితే ప్లాట్ విరగదు. సో దానికి 4 రకాల వాల్యూస్ యాడ్ చేయడం వల్ల అది అప్రిషియేట్ అవుతుందని మేము నిజంగా నమ్మింది. సో మేము ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా వీ ఆల్వేస్ బీ ఆన్ మెయిన్ రోడ్. అంటే అప్రోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు దేశ డెవలప్మెంట్కి ఎట్లా సపోర్ట్ చేసిందో, మనం ఇచ్చే ప్లాట్ దగ్గర కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ మ్యాటర్స్. ఎట్ ద సేమ్ టైం 100 feet రోడ్ అక్రాస్ ది బోర్డ్ 5 kilometers మనం ఇచ్చినాం. ఎంటైర్ తెలంగాణలో మనకు 100 feet రోడ్ గేట్ పెట్టించిన లేఅవుట్ అయితే లేదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి హెచ్ఎండిఏ, డిటీసీపీ అండ్ వైటీడీఏ లేఅవుట్స్లలో 5,000 per square yard అమ్మిన దగ్గర ఒక 5 to 10 years తర్వాత పోయి చూస్తే అట్లీస్ట్ 5 to 10 houses కట్టుకున్న లేఅవుట్ ఏమైనా ఉన్నాయా అంటే, మనం 1000 ప్లాట్లు అమ్మినాము, లక్షల గజాలు అమ్మినాము, 100 ఎకరాలని చెప్తున్న కంపెనీస్లో కనీసం 10ల సంఖ్యలో కూడా ఇల్లు లేకపోతే అది మనకు అక్కరొచ్చే ప్లాట, అక్కరని ప్లాట. మీరు భూగోళం మొత్తం భూతద్దం పెట్టి వెతికినా యువర్ సర్చ్ అండ్ సెట్ ఇబ్రహీంపట్నం, దట్ ఈస్ వీ కన్స్ట్రక్టెడ్ మెనీ హౌసెస్. ఎందుకు అంటే 10 acres లేఅవుట్స్లో ప్లాట్ తీసుకుంటే 100-150 plots వస్తాయి మ్యాక్సిమం. మేబీ మీరు తీసుకున్నా కానీ మీరు ఇల్లు కట్టుకోరు అక్కడ, ఫ్యూచర్ కోసం అని అనుకుంటారు. 99% అట్లే అనుకున్నప్పుడు 1 or 2 members వచ్చి కట్టుకోవడానికి కష్టమవుతుంది. మన దగ్గర కస్టమర్ తీసుకునే ప్లాట్ ఒకటైతే దానికి ఒక 10,000 plots యాడ్ అవుతాయి. సో దాంట్లోంచి 1% రిక్వైర్మెంట్ ఉన్నా మనకు 80 to 100 houses వస్తాయి. 0 to 1 ఈజ్ ద మ్యాటర్స్, 1 to n నెంబర్ నో బడీ కేర్స్. సో అట్లా మనం రెసిడెన్షియల్గా అంటే కస్టమర్కి రియల్ అప్రిషియేషన్ రావాలంటే వెన్ ప్లాట్ కన్వర్ట్స్ ఇన్ టు ది రెసిడెన్షియల్ ఈజ్ ద మ్యాటర్స్, దెన్ ఓన్లీ రియల్ అప్రిషియేషన్ అండ్ రీసేల్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూషన్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ జేబీ ఈజ్ ద నెంబర్ 1. డన్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ కమింగ్ టు చంద్రశేఖర్ గారు, ఇప్పుడు వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ పూర్తి చేశారు? సో ఆల్మోస్ట్ 25 projects సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి హైవేకి మనకు మ్యాక్సిమం అన్ని సైట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సైట్లో చెప్పినట్టుగా 100% డెవలప్మెంట్స్ ఇవ్వడం వల్ల ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇంకోటి ఏమంటే, మనం ఎక్కడైనా సరే ప్రతి సినిమాకు ఒక పేరు ఉంటుంది, ట్యాగ్ లైన్ ఉంటుంది. అదేవిధంగా మాకు కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఇట్స్ కాల్డ్ టీ స్టాండ్స్ ఫర్ ట్రస్ట్, ట్రూత్, ట్రాన్స్పరెన్సీ. సో అది ఖచ్చితంగా ఏమైతే మేము చెప్తామో అక్కడ మీకు కనబడుతున్నాయి. సో ఏదైతే ఇక్కడ మీరు వీడియో చూస్తున్నారో అవన్నీ కనపడతాయి. సో అదే ట్రస్ట్ తోని, అదే ట్రాన్స్పరెన్సీ తోని కస్టమర్స్ కూడా ఉంటారు. కాబట్టి అందువల్ల వీఆర్ ద నెంబర్ 1 ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఖచ్చితంగా. ఓకే. అండ్ కమింగ్ టు సురేందర్ గారు, ఇప్పుడు రైట్ నో దుబాయ్లో మీరు ప్రమోట్ చేస్తున్న వెంచర్ డీటెయిల్స్ ఏంటి?
సో బేసికల్లీ వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, అంటే విజయవాడ రోడ్ నుంచి వికారాబాద్ రోడ్ వరకు మనకు ప్లాట్స్ ఉన్నాయి. అచ్చా. సో స్పెషల్లీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాం ఈ మధ్య, అంటే వికారాబాద్లో ఎక్స్పీరియం పార్క్ కూడా ఓపెన్ అయింది, లైక్ మిరాకిల్ గార్డెన్. సో వెరీ క్లోజ్ టు ది వికారాబాద్ రైల్వే స్టేషన్, 1.5 కిలోమీటర్. సో అది ఇట్ ఈస్ ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో మనకు అన్నీ కూడా వెస్ట్లో ఒక 14,000 15,000 పర్ ఎస్ఎఫ్టీ అమ్ముతున్న సిచ్యువేషన్స్లో, కోకాపేటలో 100 కోట్ల ఎకరం అమ్ముతున్న సిచ్యువేషన్లో, అక్కడి నుంచి ఒక 40 minutes డిస్టెన్స్లో మనం 12,000 per square yard ఇస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ బిగ్గెస్ట్ ఆఫర్ ఫర్ దుబాయ్ పీపుల్ అండ్ ఎవ్రీ వన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, యూ నో బెటర్ దెన్ మీ, విజయవాడ హైవేకి హైదరాబాద్ నుంచి హయ్యెస్ట్ వెహికల్ మూవ్మెంట్ ఎక్కడ ఉంది అంటే అది విజయవాడ హైవేనే. ఎందుకంటే రీసెంట్గా సంక్రాంతికి పండగ చేసుకోవాలన్నా మీరు ఫస్ట్ పంతంగి టోల్ గేట్, జేబీ ఇన్ఫ్రా, నేచర్ వెల్ దగ్గర పండగ గంట సేపు చేసుకున్నాకనే మీ ఇంటికి పోవాల్సి వస్తుంది. అవునా? సో అక్కడ మనం 710 acres ఇస్తున్నాము, అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నాము, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో వస్తుంది. అండ్ ఇబ్రాహీంపట్నంలో గురునానక్ కాలేజ్ పక్కన 680 acres ఉంది, హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫికేషన్ ప్లాటింగ్ మనదంతా. అక్కడ 2017లో 5,000 per square yard స్టార్ట్ చేసాము. ఇప్పుడు బేసిక్ 14,000 నుంచి 25,000 వరకు ఉంది. సో జేబీ ఇట్ సెల్ఫ్ ఏ బిగ్గర్ బ్రాండ్, అంటే మనం ఏదో చేసి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి కంటిన్యూషన్ డెవలప్మెంట్ చేస్తున్నాం. వన్ థింగ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ, మీరు బిఫోర్ 5 years వచ్చిన ప్లాట్ అవైలబిలిటీ ఉంటుంది, ఇప్పుడైనా ప్లాట్ ఉంటుంది, నెక్స్ట్ 5 years తర్వాత కూడా ప్లాట్ అవైలబిలిటీ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రైస్, ప్లేస్, ఫేజ్ చేంజ్ అవుతుంది. సో డూ ఇన్వెస్ట్ ఇమీడియట్లీ, గెట్ ద బెటర్ రిజల్ట్స్. ఓకే, డన్. అండ్ చంద్రశేఖర్ గారు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఎవరైనా సరే ఒక ప్లాట్ కొనాలి, ఒక సైట్ కొనాలంటే ప్రతి ఒక్కరిలో భయం వచ్చేసింది. హైడ్రా చాలా వరకు భయపెట్టేసింది. కానీ నిజంగా కంపెనీ నుంచి ఒక ట్రస్ట్ ఉంటే మాత్రం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మాత్రం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిజంగా అలా భయపడుతున్న కొంతమందికి సైట్ కొనాలి అనుకునే వాళ్ళకి మన జేబీ నుంచి మీరేం చెప్తారు ఒక ట్రస్ట్గా? ఎస్ మేడం, యాక్చువల్గా అది మీరు అడిగింది చాలా వాస్తవం. హైదరాబాద్లో ఎక్కువ మంది అది హైడ్రా అనేసరికి ఒక నెగిటివ్ థాట్లో పోతున్నారు. హైడ్రా అనేసరికి ప్లాట్ కొనకూడదు అని ఒక నెగిటివ్ థాట్లో పోతున్నారు. అవి యాక్చువల్గా మనకు పబ్లిక్కి గవర్నమెంట్ ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం జరిగింది. ఎందుకంటే తను తీసుకున్న ప్లాట్ ప్రాపర్గా డాక్యుమెంట్ ఉందా లేదా, లీగాలిటీ పర్ఫెక్ట్ ఉందా లేదా, తను కొన్న తర్వాత ఒక 5 years తర్వాత అతను ప్లాట్ అమ్ముదాం అనేసరికి ఏదో ఇష్యూ ఉందనుకోండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతను మళ్ళీ అతను రీసేల్ అనేది చేయలేడు, అతను మళ్ళీ ఇంకోసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టలేడు. సో అలాంటి వాటి కోసం అని చెప్పి గవర్నమెంట్ హైడ్రా అని చెప్పి తీసుకురావడం జరిగింది తప్ప దానికోసం భయపడుతూ మనం అక్కడే అయిపోతే, ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, ప్రతి దగ్గర ఫుల్ బిజీ ఉంది తప్ప మనం అదే అంటే నెగిటివ్తో ఉంటే మాత్రం రియల్ ఎస్టేట్లో మనం ముందుకు వెళ్ళలేము. తర్వాత ప్రతి ఇన్వెస్టర్ మీకు చెప్పేది ఏమంటే, మీకు ఏదో గవర్నమెంట్స్ నామ్స్ ప్రకారంగా అంటే హెచ్ఎండి అయినా, వైటీడీ అయినా, డిటీసీ అవన్నీ రెరా పర్మిషన్ తీసుకున్న తర్వాత వాటికి రెరా ఉందా లేదా, తెలంగాణకు సంబంధించినటువంటి రెగ్యులేషన్ అథారిటీ వాళ్ళకి సంబంధించిన పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అవన్నీ పర్మిషన్స్ ఉన్నప్పుడు ధైర్యంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎంటర్ హైదరాబాద్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకు హైదరాబాద్ ఖచ్చితంగా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు యాక్చువల్గా దుబాయ్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 6 to 12% ఇయర్ ఉంది. అదే హైదరాబాద్లో 18 to 26% ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఎవరైనా సరే వాళ్ళు పెట్టిన పెట్టుబడి డబల్ కావాలని కోరుకుంటారు. కాబట్టి అది మన హైదరాబాద్లో చేస్తే ఇంకా బాగుంటుంది. అదే హైదరాబాద్లో మాలాంటి జేబీ కంపెనీ దాంట్లో చేస్తే ఏమవుతుందంటే ప్రాపర్గా లీగాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. యు ఆర్ ఇన్ వెరీ సేఫ్ హ్యాండ్స్, అది ధైర్యంగా మేము చెప్పగలవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి మా సైడ్కి రావాల్సింది కోరుచున్నాను. డన్. అండ్ సురేంద్ర గారు, మెయిన్గా ఏంటంటే నేను సైట్ తీసుకోవాలనుకుంటున్నా, మీరు అంతా డెవలప్మెంట్స్ బాగా ఇస్తున్నారని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మంచి ట్రస్ట్తో మేము ఉన్నాము, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మాకు ఎక్కువ అంటున్నారు. కానీ నాకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా లేదా, అన్ని బ్యాంక్స్తో టైప్ ఉందా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో నాలాంటి ఎంతో మంది డౌట్స్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? యాక్చువల్లీ ఒకప్పుడు మనం దగ్గర డబ్బులు ఉన్నా కానీ ధైర్యం లేక చాలామంది ప్లాట్లు కొనలేదు. బట్ ఇప్పుడు దాని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, కస్టమర్స్కి ఎడ్యుకేట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. సో మీ దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంటే చాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలని, మీ జేబులో డబ్బులు లేకున్నా మీరు ప్లాట్ కొనవచ్చు. సో అప్ టు 70% లోన్స్ ఇస్తున్నాం మనం. 70%? మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేసినా 7 lakhs లోన్ ఇస్తున్నాం. 3 lakhs వద్దన్నా మనం సర్దుకోవడానికి అవకాశం ఉంది కదా. బట్ ఓన్లీ థింగ్ ఈస్, సో మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉండి, మనకు టైం లేదు, పొద్దున్న లేస్తే బిగ్ బాస్ టాస్క్ లాగా అటు ఇటు చూసేలో 20 years అయిపోతుంది, చూస్తే లెజెండరీ హిస్టరీస్ కనిపిస్తున్నాయి. సో మీరు కొంచెం టైం ఇస్తే మీ కంప్లీట్ టైంని మేము చేంజ్ చేస్తాం. సో అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. సో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అంటే మీరు ఒక 20 years బ్యాక్ సపోజ్ వనసలిపురం, ఉప్పల్, ఎల్బీ నగర్ సరౌండింగ్లో ఒక 2,000 rupees per square yard ఉన్న ప్లాటు మీ దగ్గర డబ్బులు లేకున్నా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొచ్చి మీకు ఇప్పించినా 5 lakhs ఉంటుంది కదా. మంత్లీ 10,000 ఇంట్రెస్ట్ పే చేసిన ఇప్పటివరకు 20 yearsకి 24 lakhs, 29 lakhs ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ 24 lakhs, ప్రిన్సిపల్ అమౌంట్ 5 lakhs. ఒక 1 lakh మీకు పార్టీ ఇవ్వడానికో లేకపోతే మాకు దావత్ ఇచ్చిందనుకో మీకు డబ్బులు ప్రామిసరీ నోట్స్కి చేసినాం కదా 30 lakhs. ఇప్పుడు ఎక్కడ అమ్ముకున్నా మినిమం 1 CR వస్తుంది కదా, డిడక్ట్ చేస్తే మినిమం 70 lakhs మన హ్యాండ్లో ఉన్నాయా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ థాట్ ప్రాసెస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంకల్కేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ థాట్స్, డెఫినెట్లీ యూ గెట్ richer about it. అండ్ ఫైనలీ చంద్రశేఖర్ గారు, సో ఇక్కడ మీ జేబీలో ఒక
ప్లాట్ తీసుకోవాలి, ఒక సైట్ తీసుకోవాలి. ప్రైజెస్ ఎలా ఉంటాయి, కాస్ట్ రీజన్స్ చెప్పండి. సో మన జేబీ వచ్చేసి చాలా పెద్ద టౌన్షిప్స్ ఉంటాయి కాబట్టి మేము ల్యాండ్ ఎక్వైరీ కూడా చాలా ఎక్కువ మోతాదులో మనం చేస్తాం కాబట్టి సో మేము ఇచ్చే ప్రైస్ అనేది మా తర్వాత 20 కిలోమీటర్స్ పోయినా సరే ఎవరు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేరు అంటే మేము తీసుకున్న వాల్యూమ్ అటువంటి వాల్యూమ్. సో అన్ని డెవలప్మెంట్ చేసుకున్నా సరే ఇన్ని ఆ ప్రైస్ అనేది యావరేజ్ చేసుకున్నా సరే ద బెస్ట్ ప్రైస్. సో స్టార్టింగ్ వచ్చేసి 8,500 మొదలు పెడితే 35,000 వరకు మన దగ్గర డిఫరెంట్ ప్రైజెస్ అనేవి అవైలబిలిటీగా ఉంది. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు చెప్పేసండి సుమన్ టీవీ ఆడియన్స్కి. సుమన్ టీవీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న కస్టమర్స్కి ఏంటి విషయం అంటే చాలామంది రియల్ ఎస్టేట్లు వచ్చి బలవంత పెడతారు మమ్మల్ని ప్లాట్ తీసుకోవడానికి. అంటే మీరున్న ప్లేస్లో 20 years బ్యాక్ నాలాంటి వచ్చి మీకు బలవంతంగా ప్లాట్ ఇప్పించినా ఈరోజు బలమే తప్ప బలహీనత కాదు. సో మరి ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే భవిష్యత్తులో బలం ఎందుకు కాదు? అంటే బలంగా భూమి నమ్ముకున్నాడు బలహీనుడైనట్టు చరిత్రలో లేదు. మరి నా కష్టాలు ఉన్నాయి, డబ్బులు లేవు, ఎట్లా అంటే నువ్వు ఎన్ని కష్టాలు పడైనా 4 ప్లాట్లు వెనకేసుకో. అంటే వెనకట పెద్ద మనుషులు 4 రాళ్ళు వెనకేసుకో అని చెప్పి వయసులో ఉన్నప్పుడు పని చేస్తాడు. ఆ రాళ్ళు అంటే పైసలు అని చాలామంది అనుకోరు, కానీ పైసలు కావాలి, 4 దిక్కులో పెట్టే రాళ్ళు. సో ఎన్ని కష్టాలు పడైనా అట్లాంటివి 4 రాళ్ళు మీరు వెనకేసుకుంటే మీకు భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా ఈ ప్లాటే తీర్చడానికి అవకాశం ఉంటుంది. సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ గెట్ రిచ్. దట్స్ ఇట్. అండ్ చంద్రశేఖర్ గారు మీరేం చెప్తారు? సో ఎవరైనా సరే మేము ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే ఒక మినిమం ఒక 3,000 గజాలు కనుక వాళ్ళ లైఫ్ టైంలో సంపాదించి పెడితే అదే వాళ్ళు దే ఆర్ బికమ్ వెరీ రిచెస్ట్ పీపుల్ అవుతారు. వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళే సంపాదించిన ఆస్తిలాగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు తన జీవితకాలం అట్లీస్ట్ ఒక 3,000 గజాలైనా సరే వాళ్ళు సంపాదించి పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.